అందరూ వాటర్ ఫిల్టర్సే యూస్ చేస్తున్నారు. ఆ క్యాన్స్ మోసుకురావడము, గేటెడ్ కమ్యూనిటీస్ అయితే పెద్ద పెద్ద లిఫ్ట్లకి ఇవంతా కాదని వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటున్నారు. ఆ వాటర్ నిజంగానే డేంజరస్. అంటే మీకు భూమిలోంచి వచ్చిన వాటర్ ఏం చేస్తుందంటే ఆరో ప్రాసెస్ చేస్తుంది, రివర్స్ ఆస్మాసిస్ చేస్తుంది. రివర్స్ ఆస్మాసిస్ చేసినప్పుడు వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ తొలగిపోతాయి. దట్స్ అ వెరీ క్లీన్ వాటర్. కానీ దానిలో మీకు బాడీకి కావాల్సిన మినరల్స్ దానిలో లేవు. అది ప్యూరిఫై అయిపోయింది. దానిలో ఒక 10 లీటర్లు మీరు ప్యూరిఫైర్లో వెళ్తే 5 లీటర్లు పోయింది, 5 లీటర్లు ఉంది. కానీ ప్యూరిఫైడ్ వాటర్ దానిలో కానీ మీకు కావాల్సిన మినరల్స్ లేవు. మినరల్స్ అంటే అది ఒక వాటర్ ప్లాంట్లోనూ దానిలో ప్రాపర్గా మళ్ళీ కలపాలి. మీరు ఎంత మినరల్గా టెక్నాలజీ అన్నా అదన్నా ఇదన్నా ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, అది వర్కౌట్ కాదు. కాకపోతే ఏంటంటే మీకు ఏదైనా మంచి కొంచెం రిపీటెడ్ బ్రాండ్స్ 20 రూపాయలకి ఎవరు క్యాన్ ఇస్తున్నారు, 30 రూపాయలు క్యాన్ ఇస్తున్నారు, అది కొనకండి, అది తాకండి. మంచి రిపీటెడ్గా బ్రాండ్స్, ఇప్పుడు బ్రాండ్ల పేర్లు తీయడం పద్ధతి కాదు, కానీ మంచి రిపీటెడ్ బ్రాండ్ ఒక 150 రూపాయలు 140 రూపాయలు ఉంటుంది క్యాన్, అది కనీసం అదన్నా కొనుక్కు తాగండి. తక్కువ లేదు అంత డబ్బులు మనం పెట్టలేము ఉన్నాం అనుకుంటే మీకు రెగ్యులర్గా గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్న వాటర్ ఉంది కదండి, మంజీరా వాటర్, కృష్ణా వాటర్, గోదావరి వాటర్ ఉంది, అది మీరు కాచి వడబట్టుకొని చేసుకొని తాగండి. సో నార్మల్ ట్యాప్ వాటర్ కాచి వడగొట్టుకొని బెటర్ కానీ ఆ ఫిల్టర్ వాటర్ తాగొద్దు అంటారు. ఎందుకంటే దానిలో మనకి ఎలా అయిపోయిందంటే అది హార్డ్గా ఉంది, ఇది తాగుతుంటే ఇది ఇప్పుడు మన బ్రాండెడ్ వాటర్ 20 రూపాయల బాటిల్ కొనుక్కొని తాగుతుంటే చాలా స్మూత్గా ఉంది అని మనం అలవాటు పడిపోయాం. కానీ అది స్మూత్గా ఉండడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. హార్డ్గా అది ఈ మధ్య కొంచెం కొద్దిగా బ్రాండెడ్ కంపెనీస్ అన్ని కనీసం ఒక 75, 80, 85 TDS మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకుముందు అది కూడా లేదు. మీకు హార్డ్గా ఉన్నంత మాత్రాన రుచి బాగుండకపోవచ్చు, కానీ మీకు మంచిదే. అసలు ఏ టైప్ ఆఫ్ వాటర్ బెస్ట్ మనం తాగడానికి? మనం అంటే మనం తీసుకోవచ్చు ఆ వాటర్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. న్యాచురల్ మినరల్ వాటర్ ఉంటుందండి. అంటే టాప్ ఆఫ్ హిమాలయస్ దగ్గర నుంచి కానీ సహ్యాద్రి మౌంటైన్స్ కానీ అంటే దేశంలో 34 సోర్సెస్ ఉన్నాయి, చాలాసార్లు చెప్పాను నేను. ఆ వాటర్ కనుక మీరు డైలీ తాగగలిగితే మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తాయి, సోర్స్ ఏంటి మాకు? ఇది హిమాలయాస్ నుంచి 34లో దాదాపు 30 హిమాలయస్ ఫుటిల్స్ నుంచి వస్తాయండి. అంటే హిమాలయస్ పైనుంచి మంచు కరిగి అక్కడ ఎవరు మానవులు లేరు కాబట్టి, మనుషులు లేరు కాబట్టి అదొక 20 సంవత్సరాల జర్నీ. ఆ జర్నీలో ఎక్కడ కూడా మనం వెళ్ళి ఇంకా పాడు చేయలేదు. ఇంకా దేవుడి వల్ల హిమాలయస్ దగ్గర మనం వెళ్ళలేదు కాబట్టి, ఎప్పుడప్పుడు కొంతమంది ట్రెక్కింగ్కి వెళ్తున్నారు, రోజు వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా పాడవలేదు అక్కడ. అలా ఒక జర్నీ చేసి వాటర్ వస్తే ఆక్విఫర్స్ అంటాం, కింద భూమిలో ఉంటుంది, అక్కడ పడి దాన్ని అట్ ద సోర్స్ ప్యాక్ చేస్తారు. దానిలో ఏ ఫిల్టరేషన్ కానీ, కెమికల్ ఫిల్టరేషన్ కానీ, ఆరో ఫిల్టరేషన్ కానీ, కెమికల్స్ యాడ్ చేయడం ఏమి ఉండదు. దానిలో ఓన్లీ దుమ్ము ధూళి లేకుండా మీకు మామూలుగా పట్టుకొని ఇంట్లో మనం టీ వడగట్టినట్టుగా వడగట్టి మీకు ఆ నీళ్ళు వస్తాయి. అలాంటి నీళ్ళు మీకు కనుక దొరికితే, కానీ ఇప్పుడు దొరుకుతున్నాయి, దొరకట్లేదని కాదు, కానీ అఫోర్డబుల్గా లేవు. అంటే కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. తక్కువ అంటే 30, 35, 40 రూపాయలు లీటర్. మా రోజుకు 30, 40 రూపాయలు లీటర్ పెట్టడమా అనుకుంటారు. మీకు మీకు ఆ డబ్బులు పెట్టగలుగుతారు అనుకుంటే మేము ఇంకొక నెలలో మీకు ఆంధ్ర తెలంగాణ మొత్తంలో ఒక 1 మంత్లో నేను మీకు అఫోర్డబుల్ రేంజ్లో మీకు మంచినీళ్ళు పంపిస్తాను. న్యాచురల్ మినరల్ వాటర్. మీకు ప్లాస్టిక్లో వస్తుంది, రీసైక్లింగ్ ఇష్యూస్ ఏమి లేవు. మీ ఇంటి దగ్గర పెట్టండి, రీసైకిల్ కూడా నేను చేయిస్తాను. కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్ కదా, గ్లాస్ బాటిల్లో తాగితే బాగుంటుందండి. సరే గ్లాస్ ప్లాస్టిక్ కన్నా 100 రెట్లు పొల్యూషన్. ఇదేంటి కొత్తగా? అంటే మామూలుగా ప్లాస్టిక్ యూజ్ చేయకండి, గ్లాస్ వాటర్ అంటే గ్లాస్లోనే తాగండి అని అంటూ ఉంటారు కదా, మళ్ళీ గ్లాస్ కూడా మళ్ళీ మీరు మామూలుగా ఇంటర్నెట్లో మీరు టైప్ చేయండి గ్లాస్ కన్నా ప్లాస్టిక్ పొల్యూషన్ అని, మీ ఇంటర్నెట్ టైప్ చేసినా గ్లాస్ బాటిల్స్ మీద ఉండే అల్యూమినియం క్యాప్స్ వల్ల ప్లాస్టిక్ బాటిల్స్ కన్నా 50 రెట్లు మీకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ప్లాస్టిక్ వల్ల కూడా ఏంటంటే మీరు స్టోరేజ్ కరెక్ట్గా చేసుకుంటే ఇబ్బంది లేదు. దానివల్ల మీకు మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ ఇబ్బంది లేకుండా, స్టోరేజ్ ఇబ్బంది లేకుండా చూసుకుని ఎండలో పెట్టడం బయట కాకుండా ఉంటే బాగానే ఉంటుంది. ట్రావెలింగ్ ఆల్ ద వే ఎండలోనే ట్రావెల్ చేస్తాయి ట్రాన్స్పోర్ట్స్ బాటిల్స్ అన్ని, అంటే దాన్ని కవర్ చేసి వస్తుందండి. ఎండలో వస్తే అది పనిచేయదు. సో జనరల్గా బయట ట్రక్స్ లో చూస్తుంటాం ఓపెన్ ఉంటుంది, ఎండబడుతూ ఉంటుంది, ఇంకా దాన్ని ఏం చేయలేము. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే క్లోజ్డ్ కంటైనర్స్లో కానీ లేకపోతే కంటైనర్స్ మనం ప్రాపర్గా కవర్ చేసి కానీ తీసుకొస్తామండి. అట్లాంటి వాటర్ మీకు కనుక దొరికితే కళ్ళు మూసుకొని తాగండి. ఇంట్లో అన్న పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకైనా కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే వాళ్ళకి కొంచెం మంచి వాటర్ ఇవ్వండి. కనీసం మేబీ అవుతుంది, అయిందనుకో 1000 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ మంచినీళ్ళు ఇవ్వండి.
సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు 1 మంత్లో మాకు రాబోతున్నాయి ఆ వాటర్ అని మేము 100%. ఎలాగ సేమ్ ఆ నంబర్కి కాల్ చేస్తే యూ విల్ డెలివర్ ఇట్. మీరు హాయ్ అని పెట్టండి. ఇప్పుడు ఆ నెంబర్ కూడా ఏం చేసామంటే, ఒక నెంబర్కి చాలామంది కాల్స్ రావట్లేదు అంటే ఒక కాల్ సెంటర్ కంపెనీకి అప్పచెప్పాము ఆ నెంబర్. మీరు ఎప్పుడు చేసినా ఎవరో ఒకరు ఫోన్ ఎత్తుతారు ఇప్పుడు. ఇంతకుముందు ఓన్లీ హాయ్ అని మాత్రం పెట్టండి అని చెప్పాము. ఓకే. ఎందుకంటే మాకే ఇంట్లో కొంతమంది రెస్పాండ్ అవుతారు అనుకున్నాం కానీ ఇన్ని చాలా మంది రెస్పాండ్ వేల అయిపోయారు. మంది, లక్షల మంది చేస్తారు అనుకోలేదు. సో అందుకని ఇప్పుడు ఆ నెంబర్ పట్టుకెళ్ళి కాల్ సెంటర్ నెంబర్కి ఒక కంపెనీకి ఇచ్చాము. ఓకే. సో దెల్ బి సంబడి విల్ ఆల్వేస్ రెస్పాండ్ టు దట్ కాల్. సో మీకు ఏం కావాలన్నా చెప్పండి, అది అఫోర్డబుల్ అయిందని మీకు ఇంటికి పంపిస్తాను. ఈ ఓషియానో పాజిటివ్ స్టార్టింగ్లో లోస్ చూశారు, లోన్స్ తీసుకున్నారు. సో ఇవన్నీ దాటి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ అయింది, లైక్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. ఎలా రన్ అవుతుంది ఏంటి, అండ్ ఎవరైనా వాటర్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే హౌ గుడ్ ఆపర్చునిటీ యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్. మీరు చేసిన వీడియో తర్వాత కూడా సార్ మేము ఫోన్ చేసి వాటర్ ప్లాంట్ పెడతా ఉంటారు. వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు లాజిక్ ఒకటే అండి, చాలా మంది చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా కూడా చెప్పేది అంటే వాటర్ ప్లాంట్ పెట్టిన వాళ్ళు ఏంటంటే ఒక 50 లక్షలు పెడతాం, 20 లక్షలు పెడతాం, 2 స్టీల్ ట్యాంకులు పెడితే వాటర్ ప్లాంట్ అంటున్నారు. ఇర్రెస్పెక్టివ్ సరే ఏ ప్లాంట్ పెట్టినా, మీరు ఒక వాటర్ ప్లాంట్ పెడితే 24 hours నడిస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఫస్ట్ 12 hours మీరు కనుక వాటర్ ప్లాంట్ నడిపితే మీరు సంపాదించినంత సంఘసేవకు సరిపోతుంది. కరెంట్ బిల్లు కట్టడం, జీతాలు ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వడం. మీరు ఇంట్లో రాత్రి పడుకున్నప్పుడు వాటర్ ప్లాంట్ నడుస్తుందంటేనే డబ్బులు వస్తాయి. సో ఎందుకంటే రెగ్యులర్గా అదే క్వశ్చన్ అడిగారు, నేను కూడా ఇది చేసినప్పుడు నన్ను కూడా చాలా కాల్స్ వచ్చాయి. ప్లాంట్ పెట్టేస్తాం వాళ్ళ దగ్గర వాటర్ ఎందుకు తీసుకోవడం, లేబుల్డ్ వాటర్, మనమే ఒక ప్లాంట్ పెట్టుకొని మనమే వైట్ లేబుల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అన్న థాట్ చాలా మందికి వచ్చింది క్వశ్చన్. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే ప్లాంట్ పెడతారు ఈరోజు, ఓకే, ఈరోజు మెషినరీ కొంటాం. మెషినరీ ఏంటి అంత ఐరన్, ఓకే, కార్ లాగా. ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు ఆ మెషినరీ అమ్మాలనుకున్నారు అనుకోండి, జీరో వాల్యూ, బుక్స్లో అయితే జీరో అయిపోతుంది. 5 సంవత్సరాలు మెషినరీ అబ్సల్యూట్ అయిపోతుంది, దాని టెక్నాలజీ మారిపోతుంది, అది అమ్ముదామన్నా కొనేవాళ్ళు ఉండరు. ఈ డబ్బులన్నీ మీకు వేస్ట్ అవుతాయి. ప్లస్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, మంచి ప్లాంట్ పెట్టాలంటే అది కోట్లలో జరుగుతుంది, కనీసం 3-4 కోట్లనే పెట్టాలి, తక్కువలో లక్షల్లో పెడదామంటే అది ఏమవుతుంది, దానిలో మంచి బ్రాండ్ ప్రొడక్షన్ జరగదు, లోకల్ ప్రొడక్షన్ మనం చేయలేము. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా నేను ఇప్పుడు ఒక ప్లాంట్ కాదు కదా, ఇప్పుడు హిమాచల్ నుంచి న్యాచురల్ మినరల్ వాటర్ అనో, లేకపోతే టెట్రా ప్యాక్స్ అనో, ఆల్కలైన్ అనో, రేపు బ్లెండెడ్ అనో, మల్టిపుల్ బ్రాండ్స్ మల్టిపుల్ ప్రొడక్షన్ మేము పంపిస్తాము. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. ఒక మిషనరీకి తాలూకు 10 లక్షలు ఖర్చు పెట్టండి, ఒక 5 లక్షలు మీ దగ్గర పెట్టుకోండి, ఒక 15 లక్షలతో మీరు వ్యాపారం చేసుకోండి, తప్పులేదు. ఎక్కువ ఖర్చు చేయకుండా మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ నేను ఈ దారిలో వెళ్ళాను, 4 దెబ్బలు తిన్నా, కొన్ని నేర్చుకున్నాను. ఈ దారిలో వెళ్తే ముళ్ళు ఉంది, ఈ దారిలో వెళ్తే రాయి ఉంది, వెళ్ళకండి అని చెప్తూ మీకు ఒక దారి క్రియేట్ చేశా. నేను ఇక్కడే కుకట్పల్లి నుంచి గచ్చిబౌలి మధ్య అమ్ముతున్నాం కదా, నేనేం పాకిస్తాన్లో అమ్మట్లే కదా, నేను ఇక్కడ అమ్ముతున్నాను. కానీ మీకు తెలిసినట్టుగా నాకు అనంతపూర్ తెలియదు, కాబట్టి మీరు అనంతపూర్లో చేసుకోండి, లేకపోతే పలానా చోట మీ పర్టికులర్ ప్లేస్లో మీరు చేసుకోండి అని చెప్తున్నాం అంతే. అది అర్థమై వచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేసి చాలామంది తీసుకున్నారు.